వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. రీసెంట్ టైమ్స్ లో హీరోయిజానికి అర్థం మారిపోయింది. హీరో అంటే మంచివాడే అయి ఉండాలన్న రూల్ ను పక్కన పెట్టేశారు మన మేకర్స్. తను అనుకున్నది సాధించేవాడే అసలైన హీరో అన్న ఫార్ములాను గట్టిగా నమ్ముతున్నారు. అందుకే అప్కమింగ్ సినిమాల లిస్ట్ లో టాప్ స్టార్స్ కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో కనిపించబోతున్నారు. మరి ఈ లిస్ట్ లో ఉన్న హీరోలు ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. పుష్ప 2తో హోల్ ఇండియాను షేక్ చేసిన అల్లు అర్జున్ అప్కమింగ్ సినిమాల్లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేయబోతున్నారు. పుష్పరాజ్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్దరుకొట్టిన బన్నీ నెక్స్ట్ అట్లీ మూవీలో మరింత వైలెంట్ విలన్ గా కనిపించబోతున్నారు. దేవరగా తను నమ్మిన దానికోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధపడే క్యారెక్టర్లో కనిపించిన తారక్ నెక్స్ట్ మూవీలో మాత్రం కాంట్రాస్ట్ రోల్లో నటిస్తున్నారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2లో హృతిక్ రోషన్ తో ఢీ అనే విలన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తారక్ క్యారెక్టర్ లో ఓ సర్ప్రైజ్ ఉంటుందని ఊరిస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా బాహుబలి ప్రభాస్ కూడా నెగటివ్ రోల్ మీద మనసు పడ్డారు. సలార్ లాంటి సినిమాల్లో రూత్లెస్ రోల్స్ చేసినా పూర్తిగా విలన్ అనిపించే క్యారెక్టర్ ఇంతవరకు చేయలేదు. అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే బ్రహ్మ రాక్షస్ లో అలాంటి క్యారెక్టరే చేయబోతున్నారట డార్లింగ్. యంగ్ హీరోలే కాదు, సీనియర్స్ కూడా ఇదే బాటలో ఉన్నారు. శ్రీకాంత్ ఓదెలా సినిమాలో వైలెంట్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు చిరు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న కూలీ సినిమాలో నెగటివ్ రోల్లోనే కనిపించబోతున్నారు నాగ్. ఇలా అందరు హీరోలు నెగటివ్ రోల్స్ కు రెడీ అవుతూ ఉండడంతో ఈ ట్రెండ్ మరికొద్ది రోజులు కంటిన్యూ అవుతుందంటున్నారు క్రిటిక్స్. విశ్వంబర వర్క్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాను కూడా స్టార్ట్ చేశారు. కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పిన చిరు ఆ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. మెగా ఇమేజ్ ను బ్యాలెన్స్ చేసేందుకు అన్ని హిట్ ఫార్ములాను యూజ్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. స్టార్ హీరోలతో కామెడీ చేయించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి రిస్కీ సబ్జెక్ట్ ను పర్ఫెక్ట్ గా డీల్ చేస్తోన్న దర్శకుడు అనిల్ రావిపూడి. మహేష్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్స్ తో సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు మెగాస్టార్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. టాప్ ప్రొడ్యూసర్స్ అందరి సమక్షంలో తీసిన ఫస్ట్ షాట్ కు అనిల్, లక్కీ హీరో వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత చిరు కామెడీ జానర్ ను ట్రై చేస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ స్టోరీ లైన్ ను సిద్ధం చేశారు అనిల్ రావిపూడి. చిరు మార్క్ కామెడీ టైమింగ్ కు పర్ఫెక్ట్ కథను సిద్ధం చేశారు. 100% సక్సెస్ రేటుతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి తన ప్రతి సినిమాను ఆ సినిమా హీరో బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగానే ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ స్టేజ్లోనే హీరో టైమింగ్ కు తగ్గట్టుగా డైలాగ్స్, సీన్స్ ప్లాన్ చేస్తారు. అందుకే అనిల్ సినిమాలు ఆ హీరోలకు టైలర్ మేడ్ అన్నంతగా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. ఇప్పుడు చిరు సినిమా విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు అనిల్. వింటేజ్ మెగాస్టార్ ను గుర్తు చేసేలా అదిరిపోయే కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా రౌడీ అల్లుడు, చంటబ్బాయ్, ఘరానా మొగుడు సినిమాల్లో చిరు చేసిన కామెడీని మరోసారి ఆడియన్స్ కు గుర్తు చేయబోతున్నారు అనిల్. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు బిగ్ ప్లాన్ రెడీ చేశారు దర్శకుడు పూరి జగన్నాథ్. డిఫరెంట్ కాంబినేషన్ ను సెట్ చేసిన డాషింగ్ డైరెక్టర్ మరోసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గురి తప్పకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారట. వరుస డిజాస్టర్స్ తో మరోసారి కష్టాల్లో పడ్డారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిన లైగర్, ఆ తర్వాత సూపర్ హిట్ కు సీక్వెల్ గా తెరకెక్కించిన డబుల్ స్మార్ట్ సినిమాలు ఫెయిల్ అవ్వడంతో కెరీర్ లో టఫ్ టైమ్ ను ఫేస్ చేస్తున్నారు. ఫెయిల్యూర్స్ నుంచి మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కోలీవుడ్ స్టార్ హెల్ప్ తీసుకుంటున్నారు పూరి. తమిళ హీరో విజయ్ సేతుపతి లీడ్ రోల్లో ఓ సినిమా చేస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అంతేకాదు ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ మిస్టర్ వర్స్టైల్ అనిపించుకుంటోన్న విజయ్ సేతుపతి కోసం నెవర్ బిఫోర్ క్యారెక్టర్ను డిజైన్ చేశారట టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్. కథతో పాటు మక్కల్ సెల్వన్ మీద ఉన్న నమ్మకంతో మరోసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ సేతుపతికి నార్త్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆ ఇమేజ్ కూడా తన సినిమాకు హెల్ప్ అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు. మరి ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
ప్రభాస్ లైనప్ లో ఫ్యాన్స్ ను ఊరిస్తున్న క్రేజీ మూవీ స్పిరిట్. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్డేట్ సినిమా మీద అంచనాలు డబుల్ చేస్తోంది. తాజాగా ఓ ఈవెంట్ లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చెప్పిన మాటలు డార్లింగ్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపేశాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాలో ప్రభాస్ ను ఫస్ట్ టైం పోలీస్ డ్రెస్ లో చూపించబోతున్నారు ఈ క్రేజీ డైరెక్టర్. యానిమల్ తో ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీస్ సెట్ చేసిన సందీప్ డార్లింగ్ సినిమాను అంతకు మించి అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన డైరెక్టర్ ప్రెజెంట్ మ్యూజిక్ సిట్టింగ్స్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో సినిమా మీద ఆడియన్స్ లో బజ్ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ తో సినిమాను ట్రెండ్లో ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా అమెరికాలో ఓ ఈవెంట్లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. మెక్సికోలో స్పిరిట్ మూవీ కోసం లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నామని, ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అక్కడే స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈ న్యూస్ వైరల్ కావడంతో త్వరలోనే స్పిరిట్ సెట్స్ మీదకు రానుందని సంబరపడిపోతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ చేయటం అంటే కత్తి మీద సామే. ఆడియన్స్ అంచనాలను అందుకునే రేంజ్ కంటెంట్ డెలివరీ చేయకపోతే అసలుకే మోసం వస్తుంది. కానీ ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయిన ఎంపురాన్ టీంకు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. అందుకే సక్సెస్ జోష్లో ఉన్న యూనిట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ పొలిటికల్ డ్రామా లూసిఫర్. ఈ సినిమాకి సీక్వెల్ గా ఎల్2 ఎంపురాన్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకి వచ్చిన ఎంపురాన్ అదే స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. సక్సెస్ జోష్ లో ఉన్న ఎంపురాన్ టీమ్ కి వివాదాలు షాక్ ఇచ్చాయి. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ప్లాన్ చేసిన కొన్ని సీన్స్ విషయంలో ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పొలిటికల్ గా సినిమా చిక్కుల్లో పడే పరిస్థితి కనిపించింది. కానీ వెంటనే రియాక్ట్ అయిన టీం వివాదాలకు చెక్ పెట్టేసింది. స్వయంగా రంగంలోకి దిగిన మోహన్ లాల్ కాంట్రవర్షియల్ సీన్స్ కారణంగా ఎవరైనా హట్ అయితే సారీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు వివాదాస్పదమైన సీన్స్ ని కట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నారు మోహన్ లాల్. సినిమా అప్డేట్స్ లేకపోయినా ఏదో ఒక టాపిక్ తో ఎప్పుడు ఆడియన్స్ తో టచ్ లోనే ఉంటూ స్టార్ హీరోయిన్ సమంత. ప్రెజెంట్ ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న ఈ బ్యూటీ యూత్ కు ఇన్స్పైరింగ్ మెసేజ్ ఒకటి ఇచ్చారు. అయితే ఈ టూర్ లో తన చిన్ననాటి కల నెరవేర్చుకున్నారు శామ్. సినిమాలు చేయకపోయినా ఆడియన్స్ తో మాత్రం టచ్ లోనే ఉండేందుకు ట్రై చేస్తున్నారు సమంత. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న శామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కెరియర్ లో గొప్ప సినిమాలు చేయడం, పెద్ద విజయాలు సాధించడం సక్సెస్ కాదు, నచ్చినట్టు బతకడమే అసలైన సక్సెస్ అన్నారు సమంత. రియల్ లైఫ్ లో పోషించే పాత్రల విషయంలో వచ్చే విజయాల కన్నా రియల్ లైఫ్ లో వచ్చే విజయాలే ఎక్కువ సంతృప్తిని ఇస్తాయన్నారు. అలాంటి విషయంలో రాణించడమే అసలైన సక్సెస్ అన్నారు సమంత. ఓ స్త్రీగా తాను సాధించిన విజయాల విషయంలో ఎంతో గర్వపడుతున్నారు చెప్పారు. కాలేజ్ డేస్ లో ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్న సమంత ఇప్పుడు సినిమా ఈవెంట్ కోసం అక్కడికి రావడం హ్యాపీగా ఉందన్నారు. చిన్నప్పటి కల ఇలా నెరవేరిందని హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రెజెంట్ వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ లో నటిస్తున్న ఈ బ్యూటీ నిర్మాతగాను బిజీ అవుతున్నారు. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.